ప్రభావతి భర్తతో కలిసి మౌనిక అత్తారింటికి వస్తారు. అక్కడ వాళ్ళతో కూర్చొని ప్రభావతి మాట్లాడుతూ మౌనికకి 16 రోజుల ఫంక్షన్ జరిపించి తాళి మార్చాలి అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే మౌనిక వాళ్ళ నాన్న ఈ ఆదివారమే ఫంక్షన్ చేద్దామనుకుంటున్నాం అని అంటాడు. అదేదో మా స్థాయికి తగ్గట్టు మా ఇంట్లోనే చేద్దాం అని మౌనిక వాళ్ళ మామయ్య అంటాడు. అమ్మాయి పుట్టింట్లో చేయడమే సాంప్రదాయం బావగారు అని మౌనిక నాన్న అంటూ ఉండగా వెంటనే మౌనిక మామయ్య అతను ఆ ఇంట్లో ఉంటే మేము ఆ ఫంక్షన్కి రాకూడదని నిర్ణయించుకున్నాం బావగారు అని మౌనిక మామయ్య అంటాడు. మౌనిక భర్త అతను అక్కడ ఉంటే ఆ ఇంట్లో కాలు కూడా పెట్టను అని అంటాడు. ఇక వెంటనే మౌనిక తండ్రి అన్నను ఉండొద్దు అనడం భావ్యం కాదు కదా బావగారు అని చెప్తూ ఉండగా మీరు ఈ ఫంక్షన్ చేయాలా లేదా ఆ బాలు ఇంట్లో ఉండాలా ఏదో ఒకటి డిసైడ్ చేసి చెప్పండి అని అల్లుడు తెగేసి చెప్పేస్తాడు. ప్రభావతి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. నా చెల్లెలు ఫంక్షన్ నేనొక్కడినే చేస్తాను అని బాలు చెప్పిన మాటలు తండ్రి గుర్తుకు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఆలోచిస్తాడు. ఇక అంతా వింటున్న మౌనిక కూడా చాలా బాధపడుతుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.